వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం తహసీల్దార్ రాజేశ్వరరావు గురువారం బొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ ఆయన రీసర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. గృహ నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను సేకరించాలని సూచిస్తూ ఏవైనా సందేహాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు గ్రామాల రెవెన్యూ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. పనిచేస్తున్న విఆర్ఓస్ మరియు విఎస్ఎల్ సంబంధించి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు సంయుక్తంగా రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేశారు. వాటికి సంబంధించి వీళ్ళకి విధి విధానాలని తెలియజేయడానికి గాను ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే మనకి రీసర్వే జరుగుతున్న గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు సంబంధించి రవీంద్రంలో గ్రౌండ్ ట్రూతింగ్ అయ్యింది. ఇప్పుడు వెక్టరైజేషన్ అవుతుంది. దానికి సంబంధించి ఖచ్చితమైన కొలతలతో ఏదైతే గ్రౌండ్ లో తీసుకున్న కొలతలకు అనుబంధంగా ఎల్పిఎం అనేది తయారు చేస్తారు. దానికి సంబంధించి విలేజ్ సర్వేర్లకి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. అదే విధంగా మ్యూటేషన్ సంబంధించి ఏవైతే రైతుల యొక్క అప్లికేషన్లని సకాలంలో గ్రౌండ్ లెవెల్లో సరైన విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా విఆర్ఓలకి సూచన చేయడం జరుగుతుంది. హౌసింగ్ ఫర్ ఆల్ సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ 23 విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 23 ప్రకారంగా ఎవరైతే అర్హులైన నిరుపేదలైన ఎవరైతే లబ్ధిదారులకి సమస్యల కోసం మండలంలోన వివిధ గ్రామాల నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ వారికి పీజీఆర్స్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. వారి సమస్యలని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి యొక్క సమస్యని నిదానంగా. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని దత్తాక్షేత్రంలో దత్త జయంతి ఘనంగా నిర్వహించబడింది. సుమారు 11 ఎకరాల్లో విస్తరించిన విగ్రహాల ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక హోమంలో పాల్గొని కోరికలు నెరవేర్చాలని విశ్వసించారు. శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కన్వీనర్ ప్రమీలాదేవి, అధ్యక్షులు వెంకట సుబ్బారావు తెలిపారు. సుమారు 10,000 మందికి పైగా నిత్య అన్నదానం, చీరల వితరణ కార్యక్రమాలు నిర్వహించబడినట్లు వివరించారు. జిల్లా వేటపాలెం మండలం కొత్తపాలెం రోడ్లో గల క్షిప్రప్రసన్న దత్తక్షేత్రం నందు ఈరోజు దత్త జయంతి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ యొక్క క్షేత్రాన్ని ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం చేసి తదుపరి స్వామివారిని సర్వాభరణాలతోటి అలంకరింపజేసి భక్తులు మనసారా దర్శించుకొని వారి యొక్క కోరికల్ని తీర్చమని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ క్షేత్రం నందు ఈరోజు 10,000 మందికి పైబడి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది ప్రతి ఏటా జరుగుతూ ఉంది. ఈ క్షేత్రము 28 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయడం జరిగింది. నివాస యోగ్యం లేనటువంటి ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 4,000 కుటుంబీకులు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ ప్రాంతంలో. అంటే దత్తక్షేత్రం యొక్క మహిమ ఎట్లాంటిది అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా భక్తుల యొక్క కోరిక తీరిన తర్వాత 19 ప్రదక్షిణాలు చేస్తే వారి యొక్క మనస్సంకల్పానికి పరిపూర్ణత ఏర్పడుతుందనే భావాన్ని కూడా భక్తులు వారి యొక్క ఆలోచనలు చెప్తా ఉంటారు. వారు అనుకున్నటువంటి కోరికల్ని తీర్చడానికి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు నిరంతరం కూడా ఇక్కడ క్షేత్రంలోనే ఇచ్చేస్తుంటారని చెప్పి. రాజమహేంద్రవరం నగరంలో అనుమతి లేని భవన నిర్మాణాలు చేపట్టిన యజమానులకు నగరపాలక సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అందించిన బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ వినియోగించుకోవాలని సూచిస్తూ, లేకపోతే చట్ట ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. గురువారం ఉదయం మోరంపూడి జంక్షన్ వద్ద ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. నగర శ్రేయస్సు, భద్రత, ప్రణాళికబద్ధ నగరాభివృద్ధి కోసం నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
పిఠాపురం నియోజకవర్గ రైతులు, కౌలు రైతులు మొంతా తుఫాను, అధిక వర్షాలు, వరదలు కారణంగా పంటలకు వచ్చిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు నేతృత్వంలో రైతుల సమస్యలపై డిసెంబర్ 10న ఆందోళన జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వంపై ధాన్యం కొనుగోలు, బీమా పరిహారం, ఇన్పుట్ సబ్సిడీలు ఆలస్యం అవుతున్నందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కనీసం నష్టపోయిన పంటల పరిహారం, రుణాల సౌకర్యం కోసం విజ్ఞప్తి చేశారు. 10 రోజులకి ఎలా ఉంది? దీన్ని ఎవరో కొనలేదు. దీన్ని ఎవరో కూడా వాళ్ళు కమిషన్దారులు వస్తున్నారు. కమిషన్దారులు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1350, 1250 అంటే రోజుకి పట్టుకెళ్ళంటున్నారు. ప్రభుత్వం ఏది? ప్రభుత్వం కొనట్లేదు. దాన్ని బస్తాలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా ఉంది. ఇక సాగు తప్ప వేరే కౌలు రైతులకి వేరే మార్గం కనబడతలేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. అందుకనే ఈ రైతు సమస్యల మీద ఈ నెల 10న తణుకు నియోజకవర్గం వ్యాప్తంగా స్వయంగా ఖర్చు చేసిన వైద్య చికిత్సకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. గురువారం 36 మంది వారికి మొత్తం 28.76 లక్షల చెక్కులు అందజేశారు. గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించకపోవడం వల్ల నిర్లక్ష్యం ఏర్పడిందని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 17 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 17 నెలల్లో 5,18,48,593 రూపాయలు వివిధ లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా అందించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి పేద ప్రజల పట్ల, దిగువ మధ్యతరగతి ప్రజల పట్ల ఎవరూ కూడా అక్కడ చెక్కు మంజూరై మళ్ళీ వాళ్ళకి తెచ్చే వరకు కూడా ఎవరూ కూడా ₹1 ఖర్చు పెట్టకుండా ఇది కేవలం సేవా దృక్పథంతో ప్రభుత్వం చేస్తుంది, బాధ్యతతో చేస్తుంది. ఈ విధంగా మేము దీన్ని ఎవరూ కూడా మన నియోజకవర్గంలో ప్రజలు ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ మీద ఆర్థిక భారం తగ్గించాలి, ఎంతో కొంత సీఎం రిలీఫ్ నుంచి మనం ఇప్పించాలనే సంకల్పంతో దీనికి చేస్తూ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏ అప్లికేషన్ వచ్చినా అప్లికేషన్ ప్రాసెస్ చేసి దానికి పూర్తిగా ఆ మంజూరు అయ్యే వరకు కూడా మా ఆఫీస్ నుంచి టీం అంతా కూడా దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులైన అడ్వకేట్ అవసరాల దేవిని ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ప్రతిపాడు జూనియర్ సివిల్ జడ్జ్ ఎల్ గోపీనాథ్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. 1982 నుంచి బార్ అసోసియేషన్లో ఎవరు ఈ పదవిని చేపట్టలేదని, మహిళకు దక్కిన ఘనత సంతోషకరమని న్యాయవాదులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. తుంగతుర్తి నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా కోటమర్తి గ్రామంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శీల వెంకన్న యాదవ్ డప్పు చప్పులతో, కోలాట నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. శీల వెంకన్న యాదవ్ సర్పంచ్ పదవి ఆశతో కాకుండా గ్రామీణాభివృద్ధి కోసం ముందుకు వచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ శీల వెంకన్న అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా అండదండలుగా ఉన్నాడు కాబట్టి ఒక బీసీ. యాదాద్రి జిల్లా అడ్డగుడ్రు మండలం కోటమర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేపు 3వ విడతగా స్థానిక సంస్థల్లో భాగంగా సర్పంచ్ ఎన్నిక కొనసాగుతున్న తరుణం. యువకులకు ప్రోత్సాహం కల్పించాలనే ఆలోచనతోటి యువకుడు, సమర్థవంతుడు, విద్యావంతుడు, అందరు కనసనలలో తిరిగేటటువంటి వ్యక్తి
ఒక బీసీ బిడ్డగా జనరల్ సీట్ అయినప్పటికీ జనరల్లో ఎంతమంది ఉన్నా యాదవ బిడ్డ శీల వెంకన్న యాదవ్ గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మొదటగా మన గ్రామం నుంచి శీల వెంకన్న యాదవ్ గారు మొదటి సెట్గా ఈరోజు జనరల్ వార్డులు అయినాయి కాబట్టి 10 మంది వార్డు సభ్యులతో కలిసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం కాంచి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీతోటి అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలు ఎలాంటి తారతమ్య విభేదాలు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలపి గ్రామంలో సత్యసాయి బాబా సేవ సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. శ్రీకాకుళం మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎం పల్లవి, డాక్టర్ టి సోనియా నేతృత్వంలో రోగులకు బీపీ, షుగర్, ఈసీజీ, గుండె సంబంధిత పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తులో పాల్గొని వైద్య సేవలను పొందారు. సమితి వాసుదేవరావు, కన్వీనర్ జె శ్రీనివాస్, కోఆర్డినేటర్ చిరంజీవి కార్యక్రమాన్ని సంహవించారు. చేస్తున్నామండి. ఆరోగ్యం అనేది అందరికీ ఇంపార్టెంట్. వచ్చి ఈ ఫ్రీ బీపీ చెకప్, షుగర్ అన్నీ, ఇంకా ఏమైనా గుండె సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఈసీజీ వరకు తీస్తాము. ఇంకేమైనా 2D ఎకో, ఇంకా ఫర్దర్గా ఏమైనా టెస్టులు ఉన్నా కూడా ఫ్రీగా మేము హాస్పిటల్లో మీకు అన్ని ఫ్రీ సర్వీసెస్ అందిస్తాము. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మీకు ఉన్నాయి. ఇవన్నీ వచ్చి అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎస్బీఐ కాలనీలో గ్లోబల్ ఆసుపత్రిని కోర్టు ఉత్తర్వుల మేరకు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర సీజ్ చేశారు. రాష్ట్రంలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో గతంలో 8 మందిని అరెస్టు చేశారు. ఆసుపత్రి గుండ్రంగా పనిచేసిన కేసులు కోర్టు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్స్ తర్వాత సీజ్ నిర్వహించబడుతుంది. ఈ కేసులో డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ పార్థసారథి, మేనేజర్లు మరియు ఇతరులు కీలక పాత్ర పోషించారు. మెడిసిన్స్ అవ్వచ్చు, మిగిలిన ఏదైతే రెలవెంట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి పంచనామా డ్రాప్ చేసుకొని మేము అన్నీ కూడా రేపు కోర్టుకి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మెటీరియల్ సీజ్ చేసింది ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించేసి మాకు రెలవెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజైతే మనము దీంట్లో సర్చ్ అండ్ సీజర్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో అండ్ మీడియేటర్ సమక్షంతో మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అతిథిగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి ముద్రకడ గిరిబాబు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లు, మండల నాయకులు కూడా పాల్గొని అభినందనలు తెలిపారు. గోవింద్ బాబు తన అభిమానులను శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలు తెలిపారు. వీడియో కట్టొచ్చేస్తుంది వీడియో. రాజు ఇంకా దగ్గర జరగండి, దగ్గరికి వెళ్ళండి, ఇంకా దగ్గరికి వెళ్ళండి. బాపట్ల పట్టణంలో రోడ్ల విస్తరణ కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కారణంగా సైనిక, మాజీ సైనికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని మాజీ సైనిక రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. ఉమ్మడి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల బాధిత కుటుంబాన్ని పరిశీలించి సమస్యను బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. సైనికులు రిటైర్మెంట్ తర్వాత మున్సిపాలిటీ ఇచ్చిన అధికారిక ప్లాన్ల ప్రకారం ఇల్లు నిర్మించినప్పటికీ మాస్టర్ ప్లాన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు.
20 అయితే మేము 5 ఇస్తాము, ఎట్లానో 30 చేసుకుని వెళ్ళిపోండి సార్ ఇట్లా అని చెప్పాము. ఇట్లా వెళ్ళిపోండి, స్ట్రైట్కి వెళ్ళిపోయింది, పేటర్స్ కాలనీ అక్కడ వెళ్ళింది. 30 చేసుకుని వెళ్ళగానే దానికన్నా ఎక్కువ రోడ్లు ఇక్కడ ముందు ఎమ్మెల్యే గారు సరేలే అన్నారు, చేద్దాం అట్టగా అన్నారు. అంతలో ఎలక్షన్ వచ్చింది. ఎంతమంది ఉన్నారు మాజీ సైనికులు ఇప్పుడు? అసలు మొత్తం ఇంటి 6,010 మంది 90% నిల్చున్నాం కదా. ఇది కోర్టు. ఈ రోడ్ మేడం ఇక్కడే కదా ముందు. ఇదేంటి ఈ రోడ్ కాదా? ఇది ఈ రోడ్ కాదు, ఇది తీసుకెళ్ళాలి. ఈ రోడ్ ఇది వాళ్ళు సపరేట్ గా, వాళ్ళు ఏమో ఎప్పుడు నుంచి 100 అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడే. ఇక్కడ నుంచి క్రాస్ అంటే అటు రోడ్ ఉంది, అవతల హైవే మేడం, బైపాస్ హైవేకి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరార్థులకు ఆర్థిక సహాయం అందించడంపై వివరించారు. తన క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న 22 మంది బాధితులకు 13.81 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఏలూరు నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయలు 385 మంది బాధితులకు అందించబడ్డాయని ఎమ్మెల్యే చెప్పారు. పేదల సమస్యలను స్వయంగా తీసుకుని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెక్కులు మళ్ళీ ఏదైతే మొన్న కూడా లోగడ కూడా చెప్పాను, ఇంకా 140 దాకా పెండింగ్ ఉన్నాయని చెప్పి అందులో 22 మందికి ఇవాళ మళ్ళీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావటం జరిగింది. దాంట్లో 22 మందికి కూడా కలిపి 13,81,000 రూపాయలు ఇవాళ రాయింది. నేటితో మరి 4 కోట్లకి ఒక 3 లక్షలు తక్కువగా మరి ఏలూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు కూడా ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. రమారమి 385 మంది మరి చెక్కులు అందుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేదవాడు ఇబ్బంది పడకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో మరి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది చేస్తున్నారు. అలాగే ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిలో కూడా ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా నిన్న కూడా మీరు కూడా చూశారు, మరి 3 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి కూడా ఎప్పుడు కూడా మనం పని చేసినప్పుడు తలెత్తుకుని వెళ్ళగలుగుతాం, వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. ఏదైతే డ్రైన్ల విషయంలోనూ కూడా ఇంటర్నల్గా కొన్ని రోడ్ల విషయంలో ఉన్నా కూడా ప్రజలు మనం ఏం చేస్తున్నారనేది చూసినప్పుడు వాళ్ళు కూడా నిదానంగా ఒక్కొక్కటి చేస్తారనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. తప్పనిసరిగా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో మరి మా క్యాడర్ కూడా ఎప్పటికప్పుడు 4 సంవత్సరాలు ఒక పోరాటం చేస్తే ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న సొసైటీ బిల్డింగులను ఆదాయ రీజనరేటింగ్ మార్గంలో ఉపయోగించడానికి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు చర్యలు చేపట్టారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ తుమ్మల బాబు సూచనల మేరకు గ్రామ పెద్దలు, యువత నాయకులు, సెక్రటరీ ఎలిశెట్టి వీరభద్రరావు, అసిస్టెంట్ చప్ప అప్పలరాజు మరియు గ్రామ ప్రజలతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశారు. కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గారు పెనుముచ్చి నాగేశ్వరరావు గారు, కోఆపరేటివ్ డైరెక్టర్ గారు అయినటువంటి ముప్పిడి జమీల్ గారు అల్లిపూడి గ్రామంలో ఉన్నటువంటి మన కోఆపరేటివ్ బిల్డింగ్ ఒకటి ఇక్కడ నిరుపయోగంగా ఉండడం జరిగింది. దానిని పైన రేకు వేయించి లోపల గోడంగా ఉపయోగించి తర్వాత గోడంకి ఎదురుగా 4-3 షాపులు కట్టి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న అల్లిపూడి గ్రామంలో గల గోడౌన్ను పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇక్కడ రైతులైతేనే మన నాయకులు. ఈరోజు మన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారైన శ్రీ పెనుముచ్చి నాగేశ్వరరావు గారు మరియు కోఆపరేటివ్ డైరెక్టర్ గారు శ్రీ ముప్పుడు జమీల్ గారు ఆధ్వర్యంలో ఎన్నో రోజుల నుండి మా గ్రామంలో నిరుపయోగంగా ఉన్న మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఒక ఎక్స్పర్ట్